నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. భారత్ పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతలు మరోసారి ఉప్పెనలా మారాయి. సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద ఘటనలు, దౌత్యపరమైన ఘర్షణలు ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. ఇటీవల పాకిస్తాన్ పై భారత్ తీసుకుంటున్న కఠిన చర్యలు, ముఖ్యంగా సింధు జలాల ఒప్పందం నిలిపివేత, వీసా రద్దు, దౌత్య సంబంధాల తెగతింపులు వంటివి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో మోదీ మార్క్ అనే నినాదంతో పాకిస్తాన్ పై భారత్ గట్టి చర్యలు తీసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ పాకిస్తాన్ పై దృఢమైన వైఖరిని కొనసాగిస్తోంది. గత 2 రోజులుగా మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, భద్రతా బలగాల అధిపతులతో నిర్వహించిన భేటీలు దేశ భద్రతా వ్యూహంలో కీలక మార్పులకు సంకేతమిస్తున్నాయి. ఈ సమావేశాలు పాకిస్తాన్ పై ఆర్థిక, దౌత్య లేదా సైనిక చర్యల సూచనగా భావిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో మోదీ మార్క్ అనే పదం భారత్ యొక్క దృఢమైన దూకుడు వైఖరిని సూచిస్తూ వైరల్ గా మారింది. ఇక సింధు జల ఒప్పందం నిలిపివేత భారత్ తీసుకున్న అత్యంత కీలక నిర్ణయాలలో ఒకటి. ఈ ఒప్పందం ద్వారా భారత్ లోని సింధు నది జలాలను పాకిస్తాన్ తో పంచుకుంటుంది. దీనిని రద్దు చేయడం ద్వారా పాకిస్తాన్ ఆర్థిక, వ్యవసాయ రంగాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఈ చర్యను అంతర్జాతీయ సమాజం దృష్టిలో ఉంచుకుని భారత్ జాగ్రత్తగా అమలు చేస్తోంది. ఎందుకంటే ఇది ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావం చూపవచ్చు. పాకిస్తాన్ కు వీసాల రద్దు, దౌత్య సంబంధాల తెగతింపులు వంటి చర్యలు భారత్ యొక్క దృఢమైన వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి. ఇక ఈ చర్యలు పాకిస్తాన్ ను అంతర్జాతీయంగా ఒంటరిగా మార్చే లక్ష్యంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. అదనంగా భారత్ అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ను ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలు బహిర్గతం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సామాజిక మాధ్యమాల్లో మోదీ మార్క్ పాక్ పనైపోయింది వంటి కామెంట్లు భారతీయుల్లో జాతీయవాద ఉద్వేగాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు మోదీ ప్రభుత్వం యొక్క దృఢమైన వైఖరికి, ప్రజల మద్దతును సూచిస్తున్నాయి. అయితే ఇటువంటి ఉద్వేగం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ఇది దీర్ఘకాలంలో శాంతి చర్చలకు అడ్డంకిగా మారవచ్చు. ఇక పాకిస్తాన్ పై భారత్ తీసుకునే తదుపరి చర్యలు ప్రాంతీయ స్థిరత్వంపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. సైనిక చర్యల కంటే ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిడి ద్వారా పాకిస్తాన్ ను నియంత్రించే వ్యూహాన్ని భారత్ అనుసరించే అవకాశం ఉంది. ఇక భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు మరోమారు కీలక దశకు చేరుకున్నాయి. మోడీ నాయకత్వంలో భారత్ తీసుకుంటున్న దృఢమైన చర్యలు దేశ భద్రత, జాతీయ గర్వాన్ని పెంచుతున్నప్పటికీ ఈ చర్యలు ప్రాంతీయ శాంతి, స్థిరత్వంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపవచ్చు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతున్న జాతీయవాద ఉద్వేగం ప్రజల మద్దతును సూచిస్తున్నప్పటికీ దౌత్యపరమైన సమతుల్యతలతో ఈ ఉద్రిక్తతలను నిర్వహించడం భారత్ కు సవాల్గా ఉంటుంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని.